ఈ డేస్ అయితే అత్తమ్మ వాళ్ళ విలేజ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. కానీ హైదరాబాద్ రావడం అయితే తప్పదు కదా. ఇంకా వస్తుంటే మా అత్తమ్మ చూడండి ఎంత ఎమోషనల్ అయిపోతుందో. ఇంకా మేము అందరం వెళ్ళిపోతున్నామని ఏడుస్తుంది మా పాపని ఎత్తుకొని. తన ఫేస్లో చూడండి, తను ఏడుస్తుంటే నాకు కూడా అసలు ఏడుపు వచ్చేసింది. ఫుల్ ఎమోషనల్ అయిపోయింది మా అత్తమ్మ అయితే. మళ్ళీ ఒకసారి జాతర చేద్దామంటే ఒకసారి తోలుకొని పోయి అన్ని గనం ఇప్పించిందో మీరే చూడండి. అవి తినేటివి లడ్డు, బూందీ, జిలేబీ అన్నీ అసలు చూడండి తన చేతిలో ఎన్ని గనం ఉన్నాయో అన్నీ ఒకసారి తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇప్పించి మళ్ళీ మా బుడ్డి దానికి టాయ్స్ ఇప్పించింది. అసలు జాతర అయితే ఒక సిక్స్ డేస్ ఏమో ఎంజాయ్ చేసినాం మేము. ఇంకా టాయ్స్ ఇప్పియొద్దు అనుకున్నా కానీ ఇంకా మాట వినరు కదా మా బుడ్డోడు. ఇంకా మా తమ్ముడు అయితే కడియం చూస్తుండు. కడియం వాడైతే కొనుక్కోలే కానీ కొంచెం పెద్దగా అయిందని కడియం అయితే కొనుక్కోలే. మా బుడ్డి దానికైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. బాగున్నాయి కదా బ్యాంగిల్స్, చిన్నగా చిన్న చిన్న చేతులకు బాగుంటాయని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. ఇంకా మా అత్తమ్మ చూడండి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా అవన్నీ తీసుకుంది ఆల్మోస్ట్ అవన్నీ. మొత్తానికైతే మా జాతర వ్లాగ్స్ అయితే చూడకపోతే ఇంకా చూడండి, నా ఛానల్లో ఆల్రెడీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా జాతర అంటేనే స్వీట్స్, హాట్స్, టాయ్స్ ఇవన్నీ కదా, ఇవన్నీ ఇప్పించేసింది మా అత్తమ్మ అయితే. ఇంకా మా తమ్ముడు కూడా ఇప్పించిండు. ఇంకా అందరం మంచిగా ఎంజాయ్ చేసుకుంటా రిటర్న్ అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇంకా మా మామ, మా అత్త ఇంకా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఎంత లాడ్ చేస్తుండే చూడండి. ఇంకా మా పిల్లల్ని మా అత్త మామ ఎత్తుకొని ఇట్లా మంచిగా ఆడిపిస్తారో చూడండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.